హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రెన్నీ రాయలసీమ. ఈరోజు వీడియో ఏమంటే నేనైతే ఒక మంచి ప్రశాంతమైన ప్లేస్ వెళ్తున్నాను. నాతో పాటు మిమ్మల్ని కూడా పిలుచుకొని పోతాను. వచ్చేయండి నాతో పాటు. ఎక్కడికి ప్రశాంతమైన ప్లేస్ కానీ చెట్లు పొలాల్లో పిలుచుకొని పోతాను అనుకుంటున్నారా? రండి రండి చూద్దాం. వెయిట్ అండ్ సీ. ఇంతకుముందు అయితే ఇక్కడ ఏమంత అంటే రోడ్డు సరిగా లేదు, అందుకనే ఈ మధ్యనే రోడ్డు అంటే సిమెంట్ రోడ్ వేసినారనమాట ఇక్కడికి పోవడానికి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక గుడి. ఇక్కడికే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికే నేను మిమ్మల్ని కూడా పిలుచుకొని వచ్చినాను కదా, రండి చూసేద్దాం. ఇదేనండి ఈ గుడి పేరు శ్రీ స్వయంభేశ్వర దేవాలయం అండి. ఇది చిలమత్తూరు మండలం, చిలమత్తూరుకి కొంచెం కొన్ని కిలోమీటర్ల దగ్గరలో హైవే పక్కలోనే ఉంటుంది. ఇంతకుముందు అయితే ఈ గుడి జస్ట్ ఊరికే వైట్ పెయింట్తో ఉన్నిందనమాట. అప్పుడు సరిగా ఎక్కువ పూజలు జరిగేవి కాదు, నాకు తెలిసి ఎప్పుడు చూడలేదు. ఇప్పుడైతే చాలా అప్డేట్ అయింది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడైతే నేను రావడం అయితే ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం కూడా వచ్చి ఒకసారి ఆల్రెడీ దర్శనం చేసుకొని పోయినాము. ఇది సెకండ్ టైము. ఇక్కడైతే ఇది దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మళ్ళీ ఇక్కడ చూడండి వెనక ఇక్కడైతే ఈశ్వరుడు ఎంత బాగా కట్టినారు. అసలు ఈ అంటే కట్టిన విధానం చూస్తే చాలా ఇదైపోతుందండి. ఎంత బాగుందంటే అంత బాగా కట్టినారు. అంత చూడడానికైతే చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ రూమ్లు ఉన్నాయన్నమాట. అంటే మామూలుగా ఏమన్నా పెళ్ళిళ్ళ సీజన్ అట్లయితే ఇక్కడ రూమ్స్ అనమాట. తర్వాత ఇక్కడ చూసేయండి శివుడి ఆర్చ్ అనమాట. ఇదైతే నాకైతే ఎంతసేపు చూసినా కూడా చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఎంత అందంగా అసలు చూసేకైతే భలే నచ్చేసిందండి నాకు ఈ స్వామి. తర్వాత దాని వెనకాలని ఇట్లా పూల తోటలు కూడా వేసినారనమాట. అంటే చైన్లు ఉన్నాయి కదా, చైన్ల మధ్యలో ఉందన్నమాట, పొలాల మధ్యలో ఉంది ఈ గుడి. ఇక్కడ చిన్న వినాయకుడి ప్రతిష్ఠ జరిగింది మొన్ననే రీసెంట్గా అంట. ఇటువైపు అయితే ప్రసాదం పెడతారనమాట, అన్నదానం చేస్తారు. ప్రతి సోమవారం చేస్తారంట. నాకైతే తెలియదు. ఈరోజు అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము చూడలేదు, తినిపోలేదన్నమాట, తెలియదు మాకు. ఈసారి వచ్చినప్పుడు అయితే ప్రసాదం చేస్తున్నారు. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా చూడండి. చుట్టూ 3 ఆర్చ్లు ఉంటాయి. 3 ఆర్చ్లోనూ శివుడే ఉంటాడు అనమాట. చాలా బాగుందండి. ఇవి నవగ్రహాలు అంటారు కదా, ఆ దేవుళ్ళండి. రాహువు, కుజుడు అని మిగతా దేవుళ్ళు అంటారన్నమాట. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎంట్రెన్స్ ఆర్చ్ అనమాట. ఇదే ఎంట్రెన్స్ ఆర్చ్, చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడైతే చెట్లు, ఇంకా నవగ్రహాలు కూడా అయితే ఈ చిన్న టెంపుల్ లాగా కట్టించిన చాలా బాగుందండి. ఇక్కడ చూసేకి పైన హార్సెస్ అంటే గుర్రాలతో ఎవరని రాజునో తెలియదు, వాళ్ళు సరిగా కూర్చొని వచ్చేటట్టు చేసినారు. ఇదే అండి ఫుల్ టెంపుల్ అయితే. ఈడ గజస్తంభం కూడా ఉంది. మా చిన్న పాప చూడండి నిలబడి మమ్మీ ఫోటో తీ మమ్మీ అని అడుగుతా అంటే సర్లే అని ఒక ఫోటో తీసాను. తర్వాత ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. చూడండి ఎంత ముచ్చటగా ఉందో. ఎక్కడ చూసినా శివుడే అండి. చాలా బాగుందండి ఇదంతా టెంపుల్. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. మేము లోపలికి వచ్చినాము. లోపలికి వచ్చేటప్పటికి స్వామి హారతిస్తాను అనమాట. హారతిస్తుంటే ఇంకా అంత సైలెంట్. అయితే చాలామంది వచ్చినారు ఇక్కడెక్కడ వాళ్ళ
కొడుతూనే ఉన్నారనమాట. ఇంకా వచ్చిన వాళ్ళు కూడా నందీశ్వరుని కూడా మొక్కుకొని పోతాను అనమాట. నందీశ్వరునికి చెవులో మన కోరికలు చెప్తే తీరుతాయంటే అది నిజమేనా? నిజమైతే కామెంట్ చేయండి. చాలామంది ఇట్లా మొక్కుకొని పోతున్నారనమాట. తర్వాత ఇక్కడ ప్రసాదం అది చెప్పాను కదా, ప్రసాదం అన్న ప్రసాదం పెడతారని. ప్రసాదం పెట్టించుకొని ఎక్కడైనా తినచ్చు అనమాట. మేమైతే బ్యాక్ సైడ్ ఉన్న లింగంది స్టాచ్యూ ఉంది కదా, దాని కింద అయితే కూర్చొని తిన్నాము. అటు సైడ్ చేమంతి తోట పెట్టినారు అనమాట. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. నలుగురం కలిసి తినేసాము. రెన్ని అయితే చెప్తా అన్నాడు, మేము ఇక్కడికి వచ్చినాము, ఇక్కడ ప్రసాదం కూడా పెట్టినారు, తింటానాము అని చెప్పేసి చెప్తా అన్నాడు. తర్వాత ఇంకా భోజనం చేసుకునేసి భోజనం కాదు సారీ, ప్రసాదం తినేసి అక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట. అంటే కొన్ని ఫొటోస్ తీసుకొని రిటర్న్ బ్యాక్ వచ్చేసాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.